రేగి అనే అర్హత నీకు లేదు ఇప్పుడు. అమ్మ ఎవరు నీకు అనుకోకరే నిన్ను కూడా కొడతా నడుపో. जमाल संभाल से बात करना। మేకప్ పిచ్చి మమ్మీ కృష్ణార్జున యుద్ధంలో శాంతి కృష్ణుణ్ణి స్నానం చేసుకుని దీపం ముట్టిపోను ఆయన అయ్యి ముట్టిపోనే దీపము సాయంత్రం దాకా ఉందంటే గ్రేట్. కావాలి అసలు నువ్వు ఎందుకు ఇంత డబ్బులు లేచినావు? ఎట్లా లేచినావు అయ్యా నువ్వు అను. మా దోస్తుగాడు ఏం మెసేజ్ పెట్టి నీకు మీసమే లేదురా ఏముందని మీసం చెప్తున్నా అని పెట్టిండాడు. ఆయనకి కాలేజ్ అయినాక చూడు ఆయన సుక్కలు చెప్పిస్తాం మమ్మీ ఆయనకి. అభిషేక్ గారు ఆయనకి సుక్కలు చెప్పిస్తా కాలేజ్. స్నానం చేసుకోపో, బ్రష్ చేసుకొని స్నానం చేసుకో, దీపం ముట్టి. నేను వింతమైన ప్రదేశానికి వచ్చున్నాను. ఆ ప్రదేశం పేరు ఎన్నో మర్డర్లు, ఎన్నో యుద్ధాలైనవి. డ్రమ్ అంటారు చూడు, ఆ డ్రమ్ లోపల ప్రపంచానికి వెళ్ళిపోతున్నా. స్పైడర్ మ్యాన్ లేదు. నేను ఒక వింతమైన ప్రదేశంలో ఉన్నాను. ఐరన్ మ్యాన్ నన్ను కాపాడండి. పీటర్ పార్కర్. డాడీని రమ్మన్నమ్మా. హలో బాబాయ్ బాబాయ్ మాల్ మాత్రం అప్పుడే గుంజాలు కొడుతుంది. రెండు ముట్టి తీసుకోవాలి. మీరు తింటారా అయిపోతుంది. చెప్పలేదు ఇట్లా కొట్టుడే కొట్టి తీస్తే బబ్లికా వస్తాయి కొంచెం.
ఎప్పుడైతుంది ఐఫోన్ అవుతున్న ఒక లొల్లి పంచాయతీ ఏంటంటే ఫుల్ హీట్ అవుతుంది కదా ఆయన ఫుల్ హీట్ అయిపోయింది స్టక్ అవుతుంది వీడియో తీసుకుంటూ ఎడిట్ చేద్దామని వీడియో తీసుకున్నామంటే ఫుల్ స్టక్ అవుతుంది క్లౌడ్స్ చెయ్యి కాలుతుంది అది పట్టుకుంటుంటే ఫోన్ పట్టుకుంటుంటే హై టెంపరేచర్ ధీర 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 అట్లా మీడియం వేసుకొని రావాలి బాయ్ మీరు పార మొత్తం సమానం చేసుకుంటారు అదేంటంటే డిఫరెంట్గా ఇంజనీరింగా బాగానే లేట్ అయ్యేటట్టు అంటవా కృష్ణ ఎక్కువ అవుతుందని చెప్పాలా సేమ్ ఎందుకు చిన్న మాట్లాడుతున్నంటే నేను ప్యారడైజ్ రీల్ తీసిన ఒకటి జడలురో మెడలురో అని చెప్పి నాని నా గొంతు ఎట్లా పోయిందో నా గొంతు కూడా అట్లా వెళ్ళిపోయింది ఈ జాగవర్ది తేజుగాంది ఈ ఇల్లవర్ది అట్లా జనార్దంది సేట్ ఎవరు
బుర్రా పాడు దొరుకుతుందిగా. Oil user guys, because for the smoothness. మళ్ళీ రైలు పట్ట మధ్యలో అయిపోయింది అనుకో, మంచిదని గుద్దేసుకుని వెళ్ళిపోతుందని ముందే నాలాంటి వేస్ట్ గాలని గుద్దేసిన తప్పలేదు. చెప్పినా వస్తుందా అన్నా, ఉష్క ఎక్కువ వస్తుందంట, ఉష్క ఎక్కువ వస్తుందంట అన్న చెప్తాడు. అన్న చెప్పమన్నాడు. బాబాయ్ ఆల్మోస్ట్ అయిపోయింది గాయస్. అంటే ఆల్మోస్ట్ అంటే సగం, 100%లో 10%. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ గాయస్, థ్యాంక్స్ సో మచ్. అన్న చెప్పులు అయిపోయినాయి. भाई भाई छोड़ दो भाई, क्यों गुस्सा हो रहा? कभी कभी गलती होता. जूस पिनी करारी अंदर करारी, जरा कैमरा करारी. हाय गाइस, पब्लिक है पब्लिक. నీళ్ళు ఎందుకు వస్తున్నా? నీళ్ళు पानी पानी क्यों डाल रहे हो इसमें? पानी मिलेगा कैसे? माल मिलेगा.
హలో గైస్, మార్నింగ్. ఏదన్నా వాళ్ళు ఇల్లు కడుతున్నారు, ఫస్ట్ స్లాబ్ పడుతుంది, చూడవచ్చు. ఏదన్నా చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఒక రూమ్ ఇస్తే చాలు, ఒక షెల్టర్. Bye guys, see you on the next video. ఇప్పుడు మంచి మా నాన్న వచ్చింది. ఓవర్ ఏమైనా చెప్పండి. ఏం చెప్పాలి? కన్స్ట్రక్షన్ మంచిగా అవుతుంది. ఇంకేం చెప్తున్నా, లైట్గా చెప్పు. Say hi. Hi guys. Lovely. సపోర్ట్ చేయాలి. ఓకే, బిగినర్ మిస్టేక్. చూడండి గాయస్, మన ముసలాకలు ఎట్లా కూర్చున్నారు. Hi guys. మంచిగా వస్తుంది కదా, లేదా దింగే పచ్చి బట్టర్ ఉంటుంది. రూపాయలు చిన్న బిందుతో అవుతుందా? Senior most chef. Hi guys, nice to meet you. ఫస్ట్ చిన్న తాత, తర్వాత అంది తాత, తర్వాత చందు బాబాయ్, తర్వాత అరుణ్ బాబాయ్. చెఫ్ కత్తుల ఫ్యామిలీ చెఫ్. చెఫ్ మొత్తం బాబాయ్ చూసుకుంటాడు. చెఫ్ నూనె దానికి సీనియర్ అన్ని ఫోటోలు పడుకోబెట్టిండు, అన్ని ఫోటోలే మా ఇల్లు కట్టినప్పుడు అన్నట్టు అన్ని ఫోటోలు ఉండాలి. అన్ని కూడా కడపలు అన్ని పిల్లలు. సరేనా? 2-3 కట్టెలు వేసుకోతారా? కట్టెలు ఉన్నాయో లేవాడ అరుణ్ బాబాయ్ ఉండేసి కదా, అగ్గిపెట్టి తినరు. ఇంకొకదైనా. హాయ్ గైస్, హాయ్ గైస్. కొడతాను ఏమైంది బాలి అట్లా చూసావు? షాక్ అయినావా? అమ్మా పెట్టు ఇటుకెళ్ళి పోయిండే దగ్గర అయిపోయింది. ఇట్లా ఏమన్నా జేసీబీ వర్క్ అయినా, ట్రాక్టర్ వర్క్ అయినా, లేదా ఏదైనా సరే పక్కా అట్రాక్ట్ అయ్యి నించొని ఇక చూసి
ఏమి చేస్తారు అని చెప్పి ఆలోచించకుండా ఇక మన మైండ్ మొత్తం ఇక ఏమేమో ఆలోచనలు రన్ అవుతాయి. బాయ్ మాత్రం మొత్తం చెప్పాలి చేస్తుంది. ఇప్పుడు మనం మీరు ఒక్క చిట పని చేసినా నేను లేచి నుంచి కొట్టేస్తారు నాకు. ధూళిపేటలో ఓన్లీ ఇంట్లోనే నడుస్తుంది, బయట ఏడా నడువు, గాలి గురించి కొడతారు. ఎంత మంచి కస్టమర్, ఎంత మెల్లగా, కానీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేనైతే 2-3 సార్లు చూస్తున్నా కిందికి, వాళ్ళు కింద కన్నే పెడతలేరు రాయ. ఎవరి టాలెంట్ వాడిది. అప్పట్లో బాస్ చెప్పిండు, అప్పుడు బాస్ ఎవరి టాలెంట్ వాడిని అట్లా. నా టాలెంట్ ఏంది, ధూళిపేటకి వెళ్ళి తీట పనులు అంతే. గురించి అడిగితే ఏమంటాడు కదా, బిజీ ఉండు, పని అయితేనే కడుగుతా. సారీ ఫర్ డిస్టర్బెన్స్. దేనిలోనా ఒక్కలు రాకుండా వైబ్రేషన్ వైబ్రేషన్ తెలుసుకోవాలి గైస్. నాకు తెలియదు. లక్కీ కూలింగ్ అంటే తెలుసు గైస్, డోంట్ ఫీల్ జస్ట్ జోక్. ఎందుకంటే లక్కీ సివిల్ చేసింది కాబట్టి అట్లా. కూల్ అంటే నేను కూడా కూలింగ్ గైస్ ఇంట్లో. సో అట్లా అన్నా, డోంట్ బి సీరియస్, టేక్ ఇట్ యాజ్ ఎ ఫన్. నేను ఎవరిని సీరియస్గా అన్నాను, నేను ఫన్నే అంటాను. సో అట్లా ఫన్ తీసుకో. గైస్ ఈ అన్నకి కర్ణాటక అంట గైస్. అన్న 12 years నుంచి ఇదే ఫీల్డ్ అంట. అంటే ఆయన 12 years ఉన్నప్పుడు రాయచూరులో ఉంటాడంట అన్న, కర్ణాటకలో. ఏం వర్క్ చెప్పలేమంట. ఇప్పుడు వాళ్ళు చిన్న ఉన్నప్పుడు చూస్తుంటే ఇట్లే చేస్తుంటే రిస్క్ పని ఉంటుంది. సడన్గా ఊసిపోయి కింద ఉన్న జల్లుమన్న బ్యాగ్ రిస్క్. కిస్మత్ మంచిగా ఉంటే మంచిది అన్నట్టు మాట్లాడుతాడు. తర్వాత జోక్ చేసినలే అంటాడు. 12 years అంటే మామూలు విషయమా? ఆయన 12 years ఉన్నప్పుడు అంటే నేను అప్పుడు ఏం చేస్తున్నా?
ఫస్ట్ క్లాస్లో పెన్సిల్ పెన్ను ఓన్లీ పెన్సిల్ బాక్స్ ఓన్లీ అని చెప్పి ఏడుస్తున్నాను. కానీ అన్న ఆ టైంలోనే కష్టపడతాను. అందరూ చరిత్రలో చూసుకుంటే అందరూ గట్టిగానే కష్టపడతారు. కానీ అన్న ఒక్కడు ఓపెన్ అప్ అయ్యిండు. అన్నని అడిగితే అన్న చెప్పాడు మిగతా అన్న వాళ్ళు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉన్నారు. లెట్ మీ కాన్సన్ట్రేట్ అని చెప్పి రణబీర్ కపూర్ అని అంటారు కదా యానిమల్ సినిమాలో, అట్లా అటువంటి ఇష్టపడ్డాను. గాయస్ నేను మళ్ళీ వస్తాను, ఇంటికి పోతున్నాను. ఇంటికాడ నాకు కూడా అన్న వాళ్ళు ఎట్లా పని చేస్తారో నాకు ఇంకో పని పడ్డది. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్, బై బాయ్. మా పెళ్ళేడు వెళ్ళిందా ఇప్పటికీ అనిపిస్తుంది కదా. ఇంకో మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఏమన్నా మన ఇంటిదైనా పెట్టేడు వాళ్ళ ఇంటి అయినా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటి అయినా లేకపోతే పిన్ని వాళ్ళ ఇంటి అయినా ఎప్పుడైనా పని మాత్రం ఎప్పుడో చేస్తారు. అట్లా ఇంకోటి అట్లా ఫేస్ లీక్ కాలేడు కొంచెం అట్లా కానీ ఇట్లా కానీ బరాబరు జస్ట్ ఒక రన్ను ఒక 200 మీటర్లు కొట్టాం కానీ అడ్డం పడతాం. My Tatam, how work is going on? తిన్నావా తాత? తిన్నావా? అందరూ బండి నీడ పెట్టి ఇవే పనులు చెప్తారు, పెద్ద పెద్ద పనులు చెప్తారు. ఇప్పుడే కారు పెట్టినా, మళ్ళీ మా బాబాయ్ స్కూటీ పెట్టి. మామ నమస్తే. మామ అయ్యపు చా అందేవేయా పిన్ని చెప్పు పిన్ని అప్ప నుంచి ఏమేమో అంటున్నావు. నేనేమనలే ఏమన్నా నల్లిపొక్కలు పొద్దుగాల నేను ఎందుకు ఓకే నల్లిపొక్క నాకు వద్దు. నేను ఇప్పుడు యథార్థంగా తింటా. నేను ఇప్పుడు నాకు తినబుద్ధి అయితే లేదు. అందుకని ఆగుతున్నాను. నేను బిజీగా ఉన్నా అందుకే తెస్తున్నా. వద్దు నన్ను ఏం కాదు ఎడిటింగ్ చేతిలో పెట్టిదనుకో మస్తు ఇష్టలు బాసు ఎడిటింగ్ చేతిలో పెట్టిరో తిట్టనే. అరే ఇక్కడి అప్పుడే చెప్పచ్చు కదా మీరు ఇంటి దగ్గర సాంబార్ కూడా మంచిగా ఉంది. ఎట్లున్నాయి వంటలు? చాలా బాగున్నాయా?
ఇప్పుడు వీడియో ఆన్ చేస్తుంది ఇంతగానో అందరూ కంటిన్యూగా తినండి, నేను ఒక జోక్ చెప్తా. పోయమ్మ కాదు చెప్పుకున్నా ఇప్పుడు ఏమైంది చెప్తే ఏమైంది మొక్కం చేసినావు ఒక చెక్ వీడియో పెట్టాడు కావాల్సుకొని తిడుతున్నావు కావాల్సుకుని తిడుతు ఇంకా వీడియోలో నీ మొక్కం చేసినవే వచ్చి అంతే ఉంటాయి. ఇస్తరాకు తోటి గాలి కొడుతున్న రోహిణక్క. అందరూ ఒకసారి సీరియస్ మ్యాటర్. రాఖీకి అందరినీ పంపించాలి. హాయ్ ఎప్పుడు ఒకసారి గోవా సీరియస్ మ్యాటర్ డిస్కషన్. ఎవరు కాదన్నా, ఎవరు మమ్మీలతో మాట్లాడేది లేదు. ఏది హలో హలో ఏది టూరా ఏం లేదు, ఇట్లా అనాలి. ఆ రోజు కిడ్నాపే ఆ రోజు చూడు, ఆ రోజు కిడ్నాపే పిన్ని, నీకు కూడా పిన్ని. దేనికి డైరెక్ట్ వెళ్ళిపోతాం. నువ్వేమనే తేజు తేజు 10th ఎగ్జామ్స్ అయిపోయినాక ఎక్కడన్నా ఉన్నా సంబంధం. మళ్ళీ కండిషన్ ఏంటి పిన్ని? మరి ఇప్పుడు 10th ఉన్న ఏం చేయాలి? రక్షాబంధన్ రోజు ఉంటాయి 10th ఎగ్జామ్. ఒక్క రోజు హాలిడే ఇస్తారు. రోజు పోయి వస్తాం. కాదు నాకు రేపు ఎగ్జామ్, రేపే కాదు తేజు, మొన్న ఒప్పుకున్నప్పుడు ఎందుకు పోలేదు? మళ్ళీ మీరు పంపించినప్పుడే పోవాలి. ఎగ్జామ్స్ ఉండే రాఖీ రోజు ఎట్లా పిన్ని ధర్నా చేస్తా నేను. దాన్ని కూడా కష్టం రావడం రాఖీ రోజు. వీక్లీ వీక్లీ పెడుతున్నా ఎగ్జామ్స్. అక్క ఏంటి ఏంటిది? ఇది థమ్స్ అప్, ఇది మజా. మజా అట్లా కూడా ఉంటుందా? ఇట్లా కూడా ఉంటది మా ఊర్లో, స్పెషల్ గా రెడీ చేస్తారు మా ఊర్లో. ఎంత తీసుకుంటారు అక్కడ రెడీ అయ్యకి? రెడీ అయ్యకి ఎంత తీసుకుంటారు? మజా అంటారు. అబ్బా మజానా? కాదు మరి దీనిపైన హాని ఏమంటారు? మద్యపానం హానికరం అని ఎందుకుంది? అట్లా ఉన్నప్పుడు తాగొద్దు కదా. మీరు హెల్త్ ఖరాబ్ అవుతుంది అట్లా తాగుతారా మీరు? తాగుతారా? ఇప్పుడు ఇంగ్లీష్ టాకింగ్ ఏమన్నా? ఇప్పుడు ఇంగ్లీష్ టాకింగ్ నువ్వు తిండి తినవు, ఏం తిన ఇట్లనే తినరా అనుకుంటా కూస్తే ఎట్లా? సుక్క పడితేనే ముక్క దిగుతుంది. ఇప్పుడు ఆకలి అవుతుంది కాదమ్మా. ఇవాళ డేటా ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అవుతుంది. డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది మొత్తం. ఇగో ఎడగడం అవుతుంది డేటా ట్రాన్స్ఫర్ మొత్తం. కాగా డేటా ట్రాన్స్ఫర్ ఇదంతా డేటా ట్రాన్స్ఫర్ ఇట్లా అవుతుంది. అరే నాకు దెబ్బ తాగిందా? చెయ్యి ఉందా? అయితే ఈరోజు వెనకాల కెమెరా బ్యాక్ సైడ్ తేజ ఉన్నాడు. ఈడ ఎందుకు వచ్చినాడు? స్లాప్ వేయడానికి నువ్వు ఇస్తున్నావు లేబర్ వాళ్ళం మేము. స్లాప్ వేయడానికి వచ్చిన వాడు
ఇక మా చేతులతో వేసాం గాయస్, చేతులు మొత్తం మేము దగ్గర. మేస్త్రీలము మాకు కింద లేబర్లు ఒక 50 మంది పని చేస్తారన్నమాట. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటాం, వాళ్ళు వేస్తారన్నమాట. అంతే ఇక మా చేతులు గలీజ్ అయిపోయింది చూడండి గాయస్. స్టోరీ.